నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు మనం చూసుకుంటే తెలంగాణ అవతరణ దినోత్సవం అండి. జూన్ 2న ప్రతి సంవత్సరము ఈ తెలంగాణ అవతరణ దినోత్సవం జరుపుకుంటారు. ఈ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం మనకు జూన్ 2న రాష్ట్ర అవతరణ పండగ కాబట్టి ఇది మనకు వస్తుందండి. దీని చరిత్ర చూస్తే మనము 1969 నుండి 2014 వరకు వివిధ దశల్లో సాగిన తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ అంశంపై 2010లో శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటై 6 ప్రతిపాదనలు చేసింది. ఆ ప్రతిపాదనతో 2013 జూలై 30న ప్రత్యేక తెలంగాణ కొరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేయగా 2013 అక్టోబర్ 3న కేంద్ర మంత్రిమండలి ఆమోదం లభించగా 2014 ఫిబ్రవరి 18న తెలంగాణ ఏర్పాటుకు బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతుతో లోక్సభలో ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదం పొందింది. 2014 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ఆదేశిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు లేదా తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టింది. 2014 మార్చి 1న ఈ బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం లభించగా 2014 జూన్ 2వ తేదీన దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. ఇదేనండి తెలంగాణ గురించి. 2014 అవతరించింది. అప్పుడు జరిగిన ఎలక్షన్లో కేసీఆర్ గారు సీఎంగా అయ్యారండి. అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి అక్కడ నుంచి సికింద్రాబాద్ ప్యారడైజ్ మైదానం చేరుకొని ఉదయం 10:30 గంటలకు జాతీయ పతాకాన్ని ఎగరవేసి రాష్ట్ర అవతరణ వేడుకలను ప్రారంభించాడు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు అందించడం జరిగింది. అప్పుడు కేసీఆర్ గారు 2017, 2018, 2019, 2020, 2021, 2022, 2023 ఈ దీంట్లో రాష్ట్ర అవతరణ దినోత్సవాలు కేసీఆర్ గారు జరిపారండి. 2024లో రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర అవతరణ చేశారండి. 2024లో మనకు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లో జూన్ 2వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర అవతరణ దినోత్సవాలు చేశారు. అది ప్యారేడ్ గ్రౌండ్లో ఉత్సవాలు ప్రారంభించి సాయంత్రం ట్యాంక్ బండ్పై సంబరాలు ముగింపు వరకు అంతగా పండగ జరిగింది. 2024లో జరిగిందండి. తెలంగాణ రాష్ట్ర అవతరణ 10 ఏళ్ల పండగ సంబరాలు సర్వసిద్ధమైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరుగుతున్న రాష్ట్ర అవతరణ వేడుకలకు ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఇది 2024లో వేడుకల గురించి అండి. రేవంత్ రెడ్డి గారు అప్పుడు చేశారండి. ఇప్పుడు 2025 రేవంత్ రెడ్డి గారు 2025 రాష్ట్ర అవతరణ దినోత్సవాలు జూన్ 2వ తారీఖు 2025 జూన్ 2 ఈరోజు రాష్ట్ర ప్రజలకు పండగ లెక్క రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర అవతరణ దినోత్సవాలు జరుపుకుంటున్నారండి. ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారండి. రాష్ట్ర అవతరణ వేడుక సందర్భంగా విద్యుత్ కాంతులతో ముస్తాబైన సచివాలయం, అమరవీరుల స్మారక జ్యోతి, ప్యారడైజ్ గ్రౌండ్లో జాతీయ పతాకం ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి నేడు. అట్లాగే తెలంగాణ ఆవిర్భావ వేడుకలు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. సికింద్రాబాద్ ప్యారడైజ్ గ్రౌండ్లో ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. పోలీసుల కవాతు అనంతరం సీఎం ప్రసంగిస్తారు. ఉత్తమ సేవలు అందించిన పలువురు పోలీసులకు మెడల్స్ అందిస్తారు. అంతకుముందు అసెంబ్లీకి ఎదురుగా ఉన్న గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పిస్తారు. అన్ని జిల్లాల్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. వేడుకలను పార్టీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఎగరవేస్తారు. భరాసా కార్యాలయంలో తెలంగాణ భవన్లో మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి పతాకావిష్కరణ చేస్తున్నారు.
అమెరికాలో పార్టీ రజతాల్లో పాల్గొన్న కేటీఆర్ అక్కడ తెలంగాణ ఆవిర్భావ సంబరాల్లో పాల్గొంటారు. బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్ర కార్యాలయంలో ఉదయం 9 గంటలకు కేంద్ర మంత్రి పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. చూడండి, అలాగే కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారండి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు ఆదివారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో ఆగమైన తెలంగాణను స్వయం పాలనతో అభివృద్ధి చేసుకుంటున్నామని కేసీఆర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అనంతకాలంలోని తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపామని, అదే స్ఫూర్తితో అన్ని వర్గాల ప్రజలు జీవన విధానం మెరుగయ్యేలా పాలన అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన సూచించారు. చూడండి, ఇదేనండి రాష్ట్ర అవతరణ, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం శుభాకాంక్షలు అండి. ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు కూడా 2024లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరిగినాయి. ఇప్పుడు 2005లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరిగినాయి. కేసీఆర్ గారు 2017 నుంచి 2023 వరకు రాష్ట్ర అవతరణ దినోత్సవాలు జరిపారండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 2024, 2025లో రాష్ట్ర అవతరణ దినోత్సవాలు జరుపుతున్నారండి. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అభివృద్ధి కోసం ఆయన చేసే పని చాలా ప్రజల్లో కొంచెం సానుకూలంగా ఉందండి. ఈ తెలంగాణ ప్రజలు దేని కోరుకున్నారు, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల్లో ఏమైనా మార్పు ఉందా, లేదు తెలంగాణ ప్రజలకు ఏమైనా మేలు జరిగిందా